శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 22వ తేదీ సోమవారం, సెప్టెంబర్ 2025 నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో రాహుగ్రహ సంచారం చాలా చాలా బాగుంది. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక షష్ఠ స్థానంలో రవి బుధ చంద్రులు. వెరసి 5 గ్రహాలు బాగున్నాయి అంటే అది మాటలైన విషయం కాదు. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. పరోక్షంగా చాలా చాలా బాగుంది మీకు. ప్రత్యక్షంగా ఏమన్నా ఇబ్బందులు కలుగుతున్నాయా అంటే గురువుగారి తృతీయ స్థాన సంచారం వల్ల కానీ, లేదా శని గారి యొక్క వ్యయస్థాన సంచారం వల్ల కానీ మాత్రమే అవుతుంది. ఈ ప్రత్యక్షంగా ఈ 2 గ్రహాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 గ్రహాలకి బాగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే కాసిని శనగలు రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే వాటిని శుభ్రంగా కడిగి స్నానానంతరము దాన్ని శనగలు ఉడకబెట్టేసి వాటిని సాతాళించండి. ఉడకబెట్టేసి దానిలో తాలింపేసి బాబా గారికి నైవేద్యం పెట్టండి. భక్తులకి వితరణ చెయ్యండి. అలాగే అన్నంలో కొన్ని నల్ల నువ్వులు కలిపేసి ఆవుకి పెట్టండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీకు. కొన్ని రోజులు ఇలా చెయ్యాలి. ఒక 21 రోజు నియమంగా పెట్టుకొని చెయ్యండి. చాలా మనశ్శాంతి ఉంటుంది. అనుకోని విధంగా బలాలు పెరిగిపోతాయి. గ్రహాల బలాలు పెరిగి మీకు అత్యద్భుతమైనటువంటి మనశ్శాంతి ఏర్పడుతుంది ముందర. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వీలైనంత వరకు పాటించండి. ఇంటి ఇలవేల్పు పూజ చెయ్యండి. మనశ్శాంతితో ఉండండి, అభివృద్ధితో ఉండండి. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి ప్రతిరోజు చెప్తున్నాను, ద్వితీయం బాగుంది, ఏకాదశం బాగుంది అని. ఈ 2 బాగుండడం చాలా అసలు. మిగతా గ్రహాలు బాగున్నా బాలేకపోయినా కూడా గురువుగారు కానీ శని గారు కానీ మీకు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. దీర్ఘకాలంగా కూడా ఉంటాయి. కాబట్టి అనుకూలమైనటువంటి శనిగారి దృష్టి స్థితి సంచారము, గురువుగారి యొక్క దృష్టి స్థితి సంచారము మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వాక్కు బాగుంది, కుటుంబం బాగుంది, ధనము బాగుంది, ధనాదాయం బాగుంది, అనుకోని విధంగా వచ్చేటటువంటి లాభాలు బాగున్నాయి, ఉద్యోగ జీవితం బాగుంది, క్రమశిక్షణ బాగుంది, ఐకమత్యం బాగుంది, సత్శీలం బాగుంది. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇంకా మీకు ఇది బాలేదు అనుకోవడానికి ఏమీ లేదండి. మీ స్వయం కృషి చేత మీరు అన్నిటినీ బాగు చేసుకునే విధంగా ఉండాలి. ఏదైనా బాలేని విషయంలో ఓర్పు కలిగి ఉండండి. బాగున్న విషయంలో మరింత కృషి చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలకి కూడా అనుకూలమైనటువంటి కాలమే. అలాగే వేరే వాళ్ళకి ఎవరికన్నా వివాహాది శుభకార్యాలు జరుగుతున్నా కూడా మీరు వెళ్ళి సహాయ సహకారాలు అందించడానికి కూడా అనువుగా ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మంచి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి మీకు. అనేక విధాలుగా ఉన్నతి కనిపిస్తోంది. లలితా సహస్రనామ పారాయణని మటుకు విడవకుండా చేయండి. అత్యద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము, తృతీయ స్థానంలో కేతు సంచారము, చతుర్థంలో బుధుని సంచారము, అలాగే బుధ ఆదిత్య యోగము, ఇవన్నీ కూడా మీకు చాలా బాగున్నాయని చెప్పచ్చు. అనేక విధాలుగా బాగున్నప్పుడు అనేక విధాలుగా మంచి ఫలితాలు వస్తాయి. తృప్తి కలుగుతుంది. సంతాన రీత్యా కొంచెం అనుకూలమైన కాలము బాగుంటుంది. మాతృవర్గ రీత్యా బాగుంది, భాతృవర్గ రీత్యా బాగుంది, కుటుంబ రీత్యా బాగుంది, ఉద్యోగ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుంది, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి బాగుంది. అలాగే సాంఘిక జీవితంలో మంచి ఐకమత్యం బాగుంది. వివాహాది శుభకార్యాలు కుదరడానికి జరగడానికి మీ పాత్ర చాలా ఉంటుంది. మీకే స్వయంగా వివాహం కావాల్సి ఉంటే కూడా మీకు వివాహాది శుభకార్యాలు దగ్గరవుతాయి. అన్ని విధాలుగాను మీరు మనశ్శాంతితో ఉంటారు అని కూడా తెలియజెప్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింత శుభకరంగా ఉంటారు. శుభం. కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు, తృతీయ స్థానంలో రవి బుధ చంద్రులు, అలాగే వ్యయ స్థానంలో గురువుగారు. వెరసి 5 గ్రహాల యొక్క స్థితులు కూడా చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత మీకు మంచి రోజులు ప్రారంభం అయ్యాయి అని చెప్పొచ్చు. అతి త్వరలోనే గురువుగారి యొక్క ఆగమనం జరుగుతోంది రాశిలోకి. అది గురువుగారికి ఉచ్చస్థానం అవడం చేత అత్యద్భుతమైన ఫలితాలని మీరు చూస్తారు, కీర్తి ప్రతిష్టలు చూస్తారు. అందుకు గాను ఇప్పుడే మీకు ఆ బీజాలు పడతాయి. అంటే మీ మీద దృష్టి పడుతుంది. ఆ దృష్టిని వాళ్ళు పరిశీలన చేసుకుంటారు. సరిగ్గా గురువుగారు రాశిలోకి వచ్చే సమయానికి కీర్తి ప్రతిష్టలు మొదలవుతాయి. అలాగే వాక్కు చాలా బాగుంటుంది. మీ మాటని అబ్జర్వ్ చేస్తుంటారు. ఒక నిర్ణయానికి వస్తారు. ఒక 15 రోజులు అయిన తర్వాత అప్పుడు చెప్తారు. ఇక అప్పటికల్లా గురువుగారి ఆగమనం ప్రారంభమవుతుంది. 20 రోజుల కాలంలోనే వచ్చేస్తోంది, రాబోతోంది. గురువుగారు వచ్చే సమయానికి ఎప్పుడైతే మేము అన్ని రకాలుగాను మంచి పేరు ప్రతిష్టలు కానీ, వాక్కు పరపతి పెరగడం కానీ అన్నీ చాలా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. ఆరోగ్య విషయంలో మటుకు జాగ్రత్త తీసుకోండి. ఊహించని విధంగా లాభాల బాటలో ఉంటారు. వివాహాది శుభకార్యాలు దగ్గరకు వస్తాయి. అలాగే పెట్టుబడులు పెట్టాలి వ్యాపారాలకి అనేటటువంటి ఆలోచనలకు వస్తారు. అన్ని విధాలుగాను మీరు ఉన్నతి కలిగే విధంగా ఆ దిశగా ప్రయాణం అవుతున్నారు అని చెప్పి తెలియజేస్తూ, ఇష్టదేవత ఆరాధన చేయండి, మరింతగా బాగుంటారు. శుభం. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా చాలా బాగున్నారు. అలాగే ద్వితీయ స్థానంలో బుధుడు బాగున్నారు, బుధాదిత్య యోగము బాగుంది. తృతీయ స్థానంలో కుజుడు బాగున్నారు, లాభస్థానంలో గురువుగారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు సింహరాశికి బాగున్నాయి. అయితే ఈ అద్భుతమైన ఫలితాలన్నీ కూడా అమలులోకి వస్తాయా అంటే, ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం కానీ, ద్వితీయంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. అంటే వచ్చే ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు మీరు పూర్తిగా చేజిక్కించుకోవాలి అంటే చాలా రకాల జాగ్రత్తలు కూడా అవలంబించవలసి ఉంటుంది. ఈ రాహుకేతువుల యొక్క స్థితి ఏమిటంటే, ఏది బాగుంటే దాన్ని చెడగొట్టడమే. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుందా అంటే చెడగొడతారు. రాజకీయ నాయకులకి బాగుందా ప్రజలతో అంటే అక్కడ చెడగొడతారు. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం అయినా సరే చెడగొట్టడానికి అవకాశం ఉంది. ప్రజా సమూహాల యొక్క సహాయ సహకారాలు ఏమన్నా దొరుకుతాయా అంటే, ఏదో మాట తేడానో, మనస్పర్ధలో, లేకపోతే వాగ్వివాదాలో ఇలాంటివి ఏవో ఒకటి వచ్చి కాస్త అవి దూరం అయ్యే పరిస్థితి ఇలాగ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ జీవితాన్ని జాగ్రత్తగా చూడండి. కుటుంబంలో ఐకమత్యం పెరగడాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు మీకు పూర్తిగా అందే విధంగా కాస్త మౌనంగా ఉండడము, కాస్త కలుపుగోలుగా ఉండడము చేయాలి. అలాగే లాభాలు మీ చేతికి అందుతున్నాయి, వాటిని సద్వినియోగపరుచుకోవాలి అనే ఆలోచనలో ఉండండి. ఇన్ని రకాలుగా మీరు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు చాలా బాగుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి అని కూడా పరోక్షంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాను. నవగ్రహ ధ్యాన శ్లోకాలు పఠించండి, మరింత శుభకరంగా ఉండడానికి అవకాశం ఉంది. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి అనేక విధాలుగా మానసికమైనటువంటి బెరుకు, భయము, ఉత్సాహం తగ్గడం, అపవాదులు ఇలాంటివి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్క రాహు గారి యొక్క బలము బాగుంది, చంద్రుని యొక్క బలము బాగుంది. కానీ చంద్రుని యొక్క స్థితి ఇటు రవితో కలిసి ఇబ్బంది పెడుతోంది, అటు శని గారి యొక్క దృష్టి పడి ఇబ్బంది పెడుతోంది. కాబట్టి చంద్రుడు రాశిలో మంచి ఫలితాలు ఇవ్వవలసి ఉన్నప్పటికీ అంతగా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడి ఆయన అంతగా ఇవ్వలేకపోతున్నారు. మానసికమైనటువంటి ఖేదం ఉండే అవకాశం కనిపిస్తూ ఉన్న కారణం చేత యోగా చెయ్యండి, అపవాదులు ఎదుర్కోవడానికి ప్రయత్నం చెయ్యండి,
పై అధికారుల యొక్క మందలింపులు మీకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఉద్యోగ జీవితంలో అతి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఖర్చులు ఎక్కువయ్యే అవకాశము, స్థాన చలనము ఉండేటటువంటి అవకాశము కనిపిస్తోంది. జాగ్రత్తలు పాటించాలి. ఇక సంతాన రీత్యా గాని, మాతృవర్గ రీత్యా గాని, భాతృవర్గ రీత్యా గాని అతి జాగ్రత్తలతో కూడి ఉండాల్సినటువంటి పరిస్థితే ఉంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. ఓర్పు కలిగి ఉండండి. అనేక విధాలుగా భగవన్నామ స్మరణ చేసుకోవడం వల్ల చాలా చాలా మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. విలువైన ఆభరణాలని జాగ్రత్త చేసుకోవడంలో శ్రద్ధ చూపించండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా మంచిది. శుభం. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో శనిగారు, ఇక నవమ స్థానంలో గురుగారు, ఏకాదశంలో శుక్రకేతువులు వెరసి ఈ 4 గ్రహాలు చాలా చాలా బాగున్నాయి. బుధాదిత్య యోగము వ్యయస్థానంలో ఏర్పడి ఉన్న కారణం చేత స్థాన చలనం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఖర్చులు కొంచెం ఎక్కువ ఉండడానికి, సంపదలు ఎక్కువగా ఖర్చు అవ్వడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే పిత్రార్జితం చాలా బాగుంది. కోర్టు విషయాలు పూర్వం కన్నా ఇప్పుడు మేలైనటువంటి స్థితిలో ఉంటూ ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, సన్మాన సత్కారాలు అందుకుంటారు. పితృవర్గ రీత్యా మీకు అనేక విధాల లాభం కలుగుతోంది. అంటే అనారోగ్యం తగ్గిపోవడం, అలాగే వారికి మీరు సహాయ సహకారాలుగా ఉండడము, తండ్రి గారి వల్ల మీరు చాలా చాలా లబ్ధి పొందడము. మా నాన్నగారు ఒక మాట చెప్పారండి, మాకు చాలా మంచిగా పనులు అయిపోయాయి. మా నాన్నగారు ఈ మంచి సంప్రదింపులు చెప్పారండి, మేము సరైన రూట్లో అడుగులు వేశాము. ఇలాగనమాట చాలా అభివృద్ధికరమైనటువంటి బాటలో మీరుంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. పూర్వం ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా చక్కటి విజయావకాశాలను ఇస్తూ ఉన్నాయి. అలాగే మిత్రుల్ని ఇంకా ఇంకా దగ్గర చేస్తున్నాయి. శత్రువుల యొక్క శత్రుత్వం తగ్గిపోయి వారు కూడా మీకు మిత్రులుగా వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ కూడా చాలా సంతోషకరమైన విషయాలుగా మీరు భావిస్తారు. ఇంకా ఇంకా అభివృద్ధి బాగుంది మీకు. అనేక విధాలుగా ఇంకా మానసిక సంతృప్తి కలగాలి అంటే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి. మీకు మరింత అభివృద్ధి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, చంద్ర, అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారండి. 4 గ్రహాలు బాగున్నాయి అంటే అది మాటలైన విషయం కాదు. ఉద్యోగ రీత్యా బాగుంటుంది, వ్యాపార రీత్యా మీకు లాభాలు వస్తాయి, ఊహించని విధంగా ధనలాభాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బంధుమిత్రుల ఆత్మీయత అనురాగాలు చాలా చాలా బాగున్నాయి. ఇక వివాహాది శుభకార్యాలు కుదరడం కానీ, సంతాన రీత్యా కొంచెం అసంతృప్తి ఉండడం కానీ, మాతృవర్గ రీత్యా అసంతృప్తి ఉండడం కానీ, కొనుగోలు అమ్మకాల రీత్యా అంత బాగా లేకపోవడం కానీ, అలాగే అపవాదుల విషయంలో ఇంకా ఎన్నాళ్ళు నేను ఈ అపవాదు ఎదుర్కోవాలి, దీనికి సమాధానం చెప్పే రోజు రాదా అనేటటువంటి చింత చేయడంలో కానీ, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయాలే. నవగ్రహ ఆరాధన చెయ్యండి, నవధాన్యాలు దానం చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, ఓర్పు కలిగి ఉండండి. ఇప్పుడు ఏదో మిన్ను విరిగి మీద పడిపోయేటంతగా పనులు మీకు చాలా బాగా జరుగుతాయని చెప్పడానికి రాదు. ఆర్థిక పరంగా బాగుంది, ఉద్యోగ అభివృద్ధి బాగుంది. కాబట్టి చెప్పిన పరిహారాలు చేసుకొని ప్రశాంతంగా ఉండవలసిందిగా సూచన. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి రాహుగారి బలము, గురువుగారి బలము, దశమంలో రవి చంద్రుల బలము, అలాగే బుధ ఆదిత్య యోగము, లాభస్థానంలో కుజుని యొక్క సంచారము, ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలని చెప్పాలి. ఉద్యోగ జీవితంలో ఉన్నతి ఉంది. మీ కార్యనిర్వహణ సామర్థ్యం చాలా బాగా పెరుగుతోంది. అనుకోని విధంగా మీకు ఉన్నతి కలుగుతోంది. ఈ ఉన్నతి మరొక ఉద్యోగానికి దారి తీయొచ్చు, లేదా ఉద్యోగంలోనే ప్రమోషన్ రావచ్చు,
ఇంక్రిమెంట్లు పడవచ్చు, మీ బాధ్యతలు పెరగచ్చు, మంచి యోగాలు చాలా చాలా బాగున్నాయి. అలాగే శారీరక రుగ్మత కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏదైనా పడని వస్తువులు తిన్నప్పుడు ఎలర్జీ ఉండడం కానీ, ర్యాషెస్ ఉండడం కానీ, ఇంకేదైనా రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి శారీరక పరమైన ఇబ్బందులు కనిపించడం కానీ, ఇలాంటివి ఏవన్నా కనుక మళ్ళీ తిరిగి మీకు పొడసూపినట్టయితే మీరు తప్పనిసరిగా ఔషధ సేవ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది జాగ్రత్తగా చూసుకోండి. గురుబలం చాలా చాలా బాగుంది, రాహుగారి బలం చాలా చాలా బాగుంది, శుక్రాచార్యుల వారి బలం బాగుంది, అన్ని గ్రహాలు ఇంచుమించుగా బాగున్నాయి. ఒక శని గారి యొక్క అర్ధాష్టమ శని తత్వం తప్ప. అయితే గురుబలం బాగుంది కాబట్టి మిమ్మల్ని అది కూడా ఏమీ చెయ్యదు, ఎటువంటి దుష్పరిణామాలు కలగబోవు. దైవారాధన మానకుండా చేయండి, మరింతగా అభివృద్ధి పదంలో ఉంటారు. అన్ని విధాల అభివృద్ధి, ధనము విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, వాక్కు విషయంలో కానీ, సంపదల విషయంలో కానీ, దగ్గరి బంధువుల ఆత్మీయత అనురాగాల విషయంలో కానీ, పితృవర్గ రీత్యా కానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, వ్యవహార రీత్యా కానీ, మీరు ఏ అంశం తీసుకోండి మీకు తృప్తి కలిగించే విధంగా అభివృద్ధి ఉంటుంది అని మరీ మరీ తెలియచేస్తూ ఉన్నాను. దైవానుగ్రహం చాలా ఉంది మీ మీద. దైవ పూజ మానకండి, మీ ఇష్టదేవత స్తోత్రాలు మానకండి. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అనుకూలమైనటువంటి శనిగారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. ఇంకా మరి మిగతా గ్రహాలండి, మిగతా గ్రహాలు ఏవి కూడా అంత అనుకూలత లేవు. కానీ మీ ధైర్య సాహసాలు ఇక్కడ చాలా బాగుంటాయి. ఎటువంటి ఎదురు సమస్యలు మీకు వస్తున్నా కూడా వాటిని ఎదురొడ్డి పోరాడగలరు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడైతే మీరు ధైర్య సాహసాలతోనూ మనోబలంతోనూ ఉంటారో మీకు దైవం అనుకూలించినట్టే. మానసికమైనటువంటి దృఢత్వం ఉంది, ఏ సమస్యనైనా ఎదిరించగల సత్తా ఉంది, అన్నదమ్ముల యొక్క సహకారం ఉంది, మాతృవర్గరీత్యా కూడా బాగుంది. ఇది చాలండి మంచి ఆశీస్సులు దొరకడానికి, మీ మనోబలం వృద్ధి చెంది మీరు ఆ కార్యనిర్వహణలో ఎదురొడ్డి పోరాడడానికి. దగ్గరి బంధువుల ఆత్మీయత అనురాగాలు బాగున్నాయి, సహాయ సహకారాలు బాగున్నాయి, మంచి సలహా సంప్రదింపులు ఇస్తారు. దీంతోనే మీరు ఏ సమస్యనైనా అధిగమించాలి అనేటటువంటి ఆలోచనతోనూ మనోబలంతోనూ ఉంటారు. ఇదే మీకు శ్రీరామ రక్ష అని చెప్పి తెలియజేస్తూ శివారాధన చెయ్యండి, చాలా వరకు మీ సమస్యలు తగ్గిపోతాయి. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి చెప్పుకోదగ్గంత గొప్ప పరిస్థితులు అయితే కనబడబోవడం లేదు. ఒక్క గురువు గారి యొక్క పరిస్థితి మాత్రమే చాలా బాగుంది. గురుబలం బాగున్నప్పుడు, మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉన్నప్పుడు, ఆ మిగతా గ్రహాల యొక్క అనుకూలతని సిద్ధింపజేసుకోవడం కోసం మీరు చేసేటటువంటి స్తోత్ర పారాయణాలు ఏమున్నాయో, దాన ధర్మాలైతే ఏమున్నాయో, ధ్యాన శ్లోకాల స్మరణ ఏదైతే ఉందో ఇవన్నీ తొందరగా ఫలిస్తాయి. అదే ఇక్కడ గురువు గారి యొక్క గొప్పతనం. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు మీకు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైన వరాలు ఇస్తారు. ఆధ్యాత్మిక పరమైన వరాలంటే మీరు కొంచెం ఒక అడుగు భగవంతుడి వైపు వేశారంటే మీ వైపు ఆయన 4 అడుగులు వేస్తారు. అంత లబ్ధి కలుగుతుందన్నమాట. కాబట్టి అననుకూలతని పక్కన పెట్టేసి అనుకూలత, గురువు గారి యొక్క అనుకూలత ఉంది కాబట్టి మనం అన్నీ చేసుకోవాలి. మనకి ఏ పరిస్థితులు ఎలా ఉన్నా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది చాలా ప్రధానం. కాబట్టి ఆ అనుగ్రహం కోసం ప్రాకులాడాలి అనుకొని మనస్సంకల్పం చేసుకొని మీరు ఆధ్యాత్మిక చింతనలో ఉండండి. మీకు ఏది కుదిరితే అది చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటారా, లేదా మీ ఇష్టదైవానికి పూజ చేసుకుంటారా, లేదా ఏదైనా దానాలు ధర్మాలు చేసుకుంటారా, మీరు ఏ రకంగా చేసినా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు గురువుగారు ఇస్తున్నారు అని చెప్పి తెలియజేస్తూ, అన్ని విషయాలలో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. కుటుంబ పరంగాను అంతంత మాత్రంగానే ఉంది, భార్యాభర్తల మధ్య అనుకూలత కానీ, రాజకీయ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, రుణభారాల పరంగా కానీ, దూర ప్రాంతాల ప్రయాణాల పరంగా కానీ, పితృవర్గ రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ అన్ని విధాలుగా జాగ్రత్తలే
అని చెప్పి మరొకసారి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి వారికి సప్తమ స్థానంలోని చంద్రుని యొక్క స్థితి చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలోని కేతు గారి యొక్క స్థితి చాలా బాగుంది. ఈ 2 గ్రహాలు కూడా అనుకూల ఫలితాలను ఇస్తున్నాయి. ఇక మిగతా గ్రహాల విషయంలో అంత అననుకూలత లేదు. అయితే ఈ ఫలితాలనిచ్చే 2 గ్రహాలు కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అంటే, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో పూర్వం కన్నా ఇప్పుడు కొంచెం మేలైనటువంటి పరిస్థితి ఏర్పడబోతోంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ధనము విషయంలో మొండి బాకీలు వసూలవుతాయి. ఇది కూడా మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. ఇక మిగతా గ్రహాల విషయంలో అంత అనుకూలత అయితే కనబడబోవడం లేదు. అంతా అననుకూలంగానే ఉంది. ఏలినాటి శని జరుగుతూ ఉంది. రాహు బలం లేదు, శని గారి బలం లేదు, గురు బలము లేదు, కుజ బలము లేదు. ఇలా ప్రధాన గ్రహాల యొక్క బలాలు లేకపోతూ ఉన్న కారణం చేత అనుకూలమైన ఫలితాలు తక్కువైపోతున్నాయి. ఆ వచ్చే అనుకూల ఫలితాలు కూడా పూర్తిగా మీరు వాటి యొక్క ఉపయోగాలు పొందాలి అనుకుంటే గురుగ్రహ స్తోత్రాలు, శనిగ్రహ స్తోత్రాలు, రాహుగ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా చేయడం మంచిది. స్థానచలనం జరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ధనము ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏదైనా అపనిందలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. సంతానం పట్ల ఓర్పుగా ఉండాలి అనేటటువంటి భావం కనిపిస్తోంది. ఇలాగా ఎన్నో రకాలుగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులే కనబడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ పూర్తి జాగ్రత్తలతో కూడి ఉండండి అని చెప్పడం జరుగుతోంది. ఒక్క ధనము విషయంలో లబ్ధి కలుగుతూ ఉన్నంత మాత్రాన పూర్తిగా మానసికమైనటువంటి ఉల్లాసం ఉండబోదు. పైగా శని చంద్రుల యొక్క పరస్పర దృష్టుల చేత కాస్త మానసికమైనటువంటి ఖేదం ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. దీని నుంచి మీరు చక్కగా ఉపశమనం పొందాలి అంటే తప్పనిసరిగా మీరు యోగా చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంటి ఇలవేల్పు యొక్క పూజ స్మరణ ఏదైనా కానీ తప్పనిసరిగా చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల చాలా రకాలుగా మీకు మనశ్శాంతి కూడా ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.